హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చక ముందు కనిపించే లక్షణాలు, అంటే మనం ప్రెగ్నెంట్ అవుతాము అని తెలుసుకునే లక్షణాలలో ముఖ్యమైన లక్షణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఏంటి అంటే మనకి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అన్నమాట. మనము గర్భవతి అని తెలుసుకోక ముందే మనము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుందని తెలుసుకోక ముందునే మనకి ఈ సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. 90% పీపుల్స్లో ఈ సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. బ్రెస్ట్ అనేది కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. టెస్ట్ చేసుకోక ముందునే ఇది తెలుసుకోవచ్చు. ఒకవేళ టెస్ట్ చేసుకున్నాక కూడా మనకి బ్రెస్ట్లో సైజ్ రావట్లేదు అంటే అది మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ 3 months వరకు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అప్పటికి మీకు చేంజెస్ లేవు అంటే మనం భయపడాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే 9 months వరకు కూడా చాలామందికి సైజెస్లో అనేది చేంజెస్ అనేవి ఉండవన్నమాట. కానీ మనము అలా టచ్ చేసి చూసుకున్నట్లయితే గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నా కూడా మనకి పాలు పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఈ బ్రెస్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ కాకపోయినా ఆ నిప్పుల్స్ అనేవి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కొంతమందిలో ఫ్లూయిడ్ లాగా మనకి ఆ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుందండి. అలా జరిగినా కూడా మనకి పాలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇంకా చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. మాకు ఈ బ్రెస్ట్ సైజ్ అనేది రావట్లేదు, మాకేమైనా ప్రాబ్లం అవుతుందా, మాకు పాలు పడతాయా పడవా అనేసి ఇలాంటి ఏంటివి భయం పెట్టుకోని అవసరం లేదండి. ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయితే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటి అనేది చెప్తారు. అలాగే మీరు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకున్నట్లయితే మనకి బ్రెస్ట్లో సైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి మనకి బేబీకి కూడా పాలు పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అవి ఏంటివి అన్నది మనము డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే నేను కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతుంది. చాలామందికి డెలివరీ అయ్యాక బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అంతకుముందు కూడా సైజ్ లేనప్పటికీ తర్వాత బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్స్ ఏం పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమందికి హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటికీ చేంజెస్ అనేవి తెలియవు. డెలివరీ అయిన తర్వాత చేంజెస్ అనేవి తెలుస్తాయి. కన్ఫామ్గా బేబీకి అయితే పాలైతే పడడం జరుగుతుంది. టెన్షన్ అనేది ఎక్కువ పెట్టుకోకండి. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా నాకు పాలు పడట్లేదు అని చెప్పి భయపడడం, టెన్షన్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి పాలు ఉన్నప్పటికీ అవి ఇమిరిపోతాయన్నమాట. అంటే ఆ టెన్షన్ పడడం వల్ల ఆ పాలు అనేవి పడకుండా అంటే లేకుండా వెళ్ళిపోతాయన్నమాట. ఆ విధంగా టెన్షన్ పడకుండా చాలా ఫ్రీగా అయితే ఉండండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.